హాయ్. హాయ్. నేను మీ వినోద్. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్టిస్టులైన జిలానీ గారు. సార్ ఒక పెద్ద రిఫరెన్స్ తోటి ఇక్కడికొచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక పెద్ద నటీనటుల చేత వారు మా అకాడమీ ఇక్కడ ఒకటుంది. ఇక్కడ నేర్చుకోమని చెప్పడం మాకు చాలా శుభవార్త. అలాగే మీరు రావటం, సార్. అలాగే ఏజ్‌లు లెక్క చేయకుండా ప్రాక్టీస్ చేయడం, అలాగే యంగ్ టాలెంటర్స్‌తో పోటీపడి మీరు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి, అవును సార్. అసలు మీకు అకాడమీ ఎలా తెలిసింది? ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని మీ నోటి ద్వారా? సార్ నేను బేసిక్‌గా థియేటర్ ఆర్టిస్ట్ అండి. నేను మూవీస్ చేస్తున్నాను. అయితే ఆ మూవీస్‌లో నా క్యారెక్టర్ నేను చెప్పుకోవాలి కదా! అది పర్ఫెక్ట్‌గా చెప్పాలి అనే ఆలోచనతో ఎంక్వైరీ చేశానండి. ఎక్కడ బాగా డబ్బింగ్ నేర్పిస్తారనేసి. అప్పుడు నాకు పీవీఆర్ అకాడమీ అనేది నాకు తెలిసింది సార్. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ మీకు ఎలా జరుగుతున్నాయి సార్ ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ కూడా? చాలా బాగుంది సార్. మనకి తెలియని విషయాలు, దాంట్లో ఏమైనా టిప్స్ గానివ్వండి, ప్రాక్టికల్ బాగుంది సార్. ముఖ్యంగా థియరీ చెప్పడం కాదు సార్ అండి. ఇక్కడ చాలా ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. ప్లస్ సినిమాలు పెట్టి మనకి డబ్బింగ్ చెప్పిస్తారు సార్. దాంట్లో కరెక్షన్స్ కూడా చూపిస్తారు. దానివల్ల చాలా చాలా లాభం సార్. చాలా త్వరగా నేను నేర్చుకోగలననే కాన్ఫిడెన్స్ నాకొచ్చింది సార్. అలాగే సార్, మీకు ఒక అద్భుతమైన కంచుకంఠం ఉంది. రేపు మాకెప్పుడైనా సీరియల్స్‌లో, సినిమాలో గాని అవకాశాలు ఒకవేళ వస్తే మీరు వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పనిసరి సార్. అదే మహాభాగ్యం కదా సార్. హ్మ్. కాబట్టి చూసారుగా జిలానీ గారి యొక్క ఆత్మస్థైర్యాన్ని. వారు ఎంత ధైర్యంగా పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ సినిమా అనేది ఒక ఏదో డైలాగ్ చెప్పడమే కాకుండా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. ప్రతి విషయంలో సారు యంగ్ టాలెంటర్స్‌తో పోటీ పడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కళాతృష్ట ఉన్నవారికి ఆరోగ్యం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో హార్ట్ అటాక్స్ కానీ, రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా కళ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మా ఆరోగ్యాన్ని అంత బలంగా ఉంచుతుంది అనడానికి సారే దానికి ముఖ్యమైన కారణం కాబట్టి, సార్ ఒక నటుడిగా తన వాయిస్‌ని మెరుగుపరుచుకుంటూ, అలాగే వాక్చాతుర్యం లేని నటీనటులకు గాని, అంటే భాష మీద పట్టు లేని వారికి గాని, లేకపోతే వాయిస్ లేని వారికి గాని, లేకపోతే ఇంగ్లీషు సినిమాలకు గాని, సారు వారి వాయిస్‌ని అందించడానికి, అలాగే అక్కడి నుంచి వచ్చిన పారితోషికాలు అందుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని చూస్తే మాకు చాలా గర్వకారణం. ఇలాంటి వారు మా అకాడమీలో జాయిన్ అవ్వడం అనేది మహా భాగ్యంగా అందుకొని, సార్‌ని ఆయనకు సమయం ఉన్నప్పుడు వారి పాత్రలకే కాకుండా, మా సినిమాలో కూడా ఉండే పాత్రలకు వారు వాయిస్‌ని, గాత్రాన్ని అందిస్తారని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.